హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. రియల్ ఎస్టేట్ టీవీలో ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియోను మనం తెలుసుకోబోతున్నాం. ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే ప్రజెంట్ అంటే కన్స్ట్రక్షన్ చేసే ప్రతి వారికి కస్టమర్స్కి ఒక డౌట్ ఉంటుంది. ఏంటంటే మనం కన్స్ట్రక్షన్లో ఇల్లు నిర్మాణంలో లేదంటే అపార్ట్మెంట్ నిర్మాణంలో కమర్షియల్ ప్రాజెక్టుల నిర్మాణంలో రెడ్ బ్రిక్స్ యూజ్ చేయాలా, సిమెంట్ బ్రిక్స్ యూజ్ చేయాలా అనేది ఒక డౌట్ మాత్రం ఉంటుంది. దాని మీద చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. ఏది నాణ్యంగా ఉంటుంది, ఏది బెటర్, ఏది తక్కువ బెటర్ అనేది మనకు చాలా మందికి డౌట్లు ఉంటాయి. ఈ విషయం మీద మనతో మాట్లాడటానికి ఈరోజు మనతో ఉన్నారు యాంప్లిఫై ఇన్ఫ్రా ఆపరేషన్స్ హెడ్ విక్రమ్ గారు మనతో ఉన్నారు. హాయ్ అండి విక్రమ్ గారు. నమస్తే అండి. హౌ ఆర్ యు? ఫైన్ అండి. సార్, అంటే ఇప్పుడు మనకు మీ డౌట్ అర్థమైంది కదా సార్? అవునండి. రెడ్ బ్రిక్సా లేదంటే సిమెంట్ బ్రిక్సా, కన్స్ట్రక్షన్లో ఏది వాడాలి అనే దాంట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏది స్ట్రెంత్ ఉంటుంది, ఏది తక్కువ స్ట్రెంత్ ఉంటుంది అంటే రకరకాలుగా కంపెనీలు ఉంటాయి. ఇందులో కూడా లైట్ వెయిట్ బ్రిక్స్ ఉంటాయి, అంటే సిమెంట్ బ్రిక్స్ లో ఉంటాయి కూడా, రెడ్ బ్రిక్స్ లో ఉంటాయి. అసలు ఒకవేళ మీరేం చెప్తారు, మీరేం సూచిస్తారు, ఇది ఏది బెస్ట్ అంటే? ఇప్పుడు మన సాలిడ్ బ్రిక్స్ ఉన్నాయండి, అంటే సిమెంట్ బ్రిక్స్ అంటాం మనం, లేకపోతే రెడ్ బ్రిక్స్ ఉన్నాయి. ఓకే, ఈ రెండు మోర్ ఆర్ లెస్ అంటే కాస్ట్ వైజ్ కానీ అప్లికేషన్ వైజ్ కానీ యూసేజ్ వైజ్ కానీ రెండు ఒకటేలా ఉంటాయండి. మనకి స్ట్రెంత్ ఒకటే, మన యూసేజ్ పర్పస్ ఒకటేనండి. రెండిట్లోని థర్మల్ ఇన్సులేషన్, సౌండ్ ఇన్సులేషన్ రెండు ఒకేలాగా ఉంటాయి. కాకపోతే సిమెంట్ బ్రిక్స్ ఏంటంటే కొంచెం వెయిట్ ఎక్కువ అనమాట. ఇప్పుడు పర్ క్యూబిక్ మీటర్ మన సిమెంట్ బ్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, అది 2000 kgs పర్ క్యూబిక్ మీటర్ ఉంటుంది. మన రెడ్ బ్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, అదేమో 1500 to 1600 క్యూబిక్ మీటర్ ఉంటుంది, కేజీ పర్ క్యూబిక్ మీటర్. సో ఈ వెయిట్ డిఫరెన్స్ తప్ప మిగిలిన రెండు ఆల్మోస్ట్ సేమ్ అండి. యూసేజ్ కానీ మనం ఇప్పుడు ఏదైనా వాడుకోవచ్చు, రెండిట్లో ఏ పెద్ద డిఫరెన్స్ లేదు. టెక్నికల్ గా ఈ విషయంలో కొందరికి డౌట్స్ అంటే ఏంటంటే సిమెంట్ బ్రిక్ కొంత క్వాలిటీ తక్కువ ఉంటుందేమో అనే ఒక అపోహ ఉంటుంది. దాన్ని ఏం చెప్తారు మీరు? సిమెంట్ బ్రిక్స్ అంటే మనం ముందే చెక్ చేసుకోవాలి సార్. కంప్రెసివ్ స్ట్రెంత్ ఒకటే మనం చెక్ చేసుకోవాల్సింది సిమెంట్ బ్రిక్స్ కి. మనం ఒకసారి ఒక శాంపుల్ తీసుకొని మనం టెస్ట్ చేసుకున్నాం అనుకోండి, సిమెంట్ బ్రిక్ క్వాలిటీ ఉందా లేదా మనకు తెలిసిపోతుంది. తర్వాత అందులో ఉన్న కాంపోనెంట్స్ ఏంటో మనం చెక్ చేసుకోగలిగితే, మనం ఏ ల్యాబ్కి ఇచ్చినా సరే వాళ్ళు చెప్పేస్తారు దాని కాంపోనెంట్స్ ఏంటో. మనం ఒక శాంపుల్ తీసుకొని చూసుకొని అది ఓకే అనుకుంటే మన సిమెంట్ బ్రిక్స్ వెళ్ళొచ్చండి, అందులో ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ జనరల్ గా అపోహ ఏంటంటే రెడ్ బ్రిక్స్ కొంచెం అంటే ఇంట్లో టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ కానీ ఒక చల్లదనం ఉంటుంది అనే ఒక చర్చ ఉంది. దాని మీద టెక్నికల్ గా మీరేం చెప్తారు దానికి? కన్వెన్షనల్ గా చూసుకుంటే సార్, మనం ఫస్ట్ నుంచి మనకి రెడ్ బ్రిక్స్ వాడడం అంటే జనాల మైండ్ లో ఫీడ్ అయిపోయింది ఏంటంటే రెడ్ బ్రిక్స్ అనేది ఇల్లు నిర్మాణానికి రెడ్ బ్రిక్స్ వాడాలి అని. బేసిక్ గా రెండు డెన్స్ మెటీరియల్స్ అండి, రెడ్ బ్రిక్స్ అయినా సిమెంట్ బ్రిక్స్ అయినా. రెండిట్లోని మోర్ ఆర్ లెస్ సేమే ఉంటుంది. థర్మల్ ఇన్సులేషన్, సౌండ్ ఇన్సులేషన్ రెండిట్లో మోర్ ఆర్ లెస్ సేమే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. అంటే రేపు కట్టుకున్న తర్వాత టెంపరేచర్ అంటే మనకు బాగా వేడిగా ఉంది అంటే, ఇప్పుడు కాంక్రీట్ జంగల్ అని ఒక వర్డ్ ప్రచారంలోకి వచ్చింది కదా, అంటే మరి కంప్లీట్ సిమెంట్ ఉంటే ఇంకెక్కువ కాంక్రీట్ జంగల్ అనుకోవచ్చా? అట్లా ఏమైనా ఉంటుందా? బేసిక్ గా మరి అలా అనుకుంటే మరి ఇప్పుడు క్లే వస్తుంది మనకి రెడ్ బ్రిక్స్ లో, అది కూడా ఎక్కువ ఫ్రెండ్లీ కాదు కదండి. ఇప్పుడు మనం ఎక్కువ క్లే వాడేస్తున్నాం, న్యాచురల్ అవైలబిలిటీ. సో దానికి అగెయిన్స్ట్ గా దానికి ఇప్పుడు కౌంటర్ కింద వచ్చిందే ఇది సిమెంట్ బ్రిక్స్ అండి బేసిక్ గా. కాకపోతే బేసిక్ గా జనరల్ గా ఇప్పుడు మార్కెట్ లో ఎలా నడుస్తుందంటే, సొంత ఇల్లు కట్టుకుందాం అనుకునే వాళ్ళకి ఏంటంటే కన్వెన్షనల్ గానే రెడ్ బ్రిక్స్ తోనే కట్టుకుందాం అనుకుంటారు. ఇప్పుడు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, లేకపోతే అలాంటి చోట్ల సిమెంట్ బ్రిక్స్ వాడతారు ఎక్కువ. బేసిక్ గా ఏంటంటే క్లయింట్ చాయిస్ అండి. క్లయింట్ రెడ్ బ్రిక్స్ కావాలంటే రెడ్ బ్రిక్స్ వాడతాం, లేదు సిమెంట్ బ్రిక్స్ వాడచ్చు అంటే సిమెంట్ బ్రిక్స్ వాడచ్చు. క్లయింట్ నిర్ణయం అందులో ఏమి ఉండదు. కాకపోతే క్వాలిటీలోని కన్స్ట్రక్షన్ లోని రెండు ఒకటే. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అంటే మనం చూస్తున్నాము, సిమెంట్ బ్రిక్స్ కూడా ఇంత పెద్దగా ఉండి లైట్ వెయిట్, అవును, వాటిలో స్ట్రెంత్ ఎలా ఉంటుంది? అట్ ద సేమ్ టైం ఈ రెడ్ బ్రిక్స్ లో కూడా లైట్ వెయిట్ వస్తున్నాయి, అవును, వాటి మీద కూడా ఒక అనాలిసిస్ చెప్పండి. రెడ్ బ్రిక్స్ లో మనకి ఇప్పుడు లైట్ వెయిట్ బ్రిక్స్ అనేవి కొత్తగా వస్తున్నాయండి. అవి మామూలుగా జనరల్ గా మన రెడ్ బ్రిక్ అనేది 4 kilos ఉంటుంది. ఇప్పుడు లైట్ వెయిట్ వచ్చేవి ఏంటంటే 2.5 to 3 kilos ఉంటుంది రెడ్ బ్రిక్. అందులో ఏంటంటే కొంచెం సాలిడ్ గా ఉంటుంది లైట్ వెయిట్ రెడ్ బ్రిక్ అనేది. అందులో వేస్టేజ్ తక్కువ ఉంటుంది. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మనకి షిఫ్టింగ్ లోని, లేకపోతే ఇప్పుడు పైకి తీసుకెళ్తున్నాం, షిఫ్టింగ్ చేస్తున్నాం, లేకపోతే కింద పడేస్తాం, అప్పుడు వేస్టేజ్ మామూలుగా హెవీ బ్రిక్ లో అయితే వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది, ఈ లైట్ వెయిట్ బ్రిక్ లో తక్కువ ఉంటుంది. కాస్ట్ కూడా 1 to 2 rupees ఎక్కువ. ఏది ఎక్కువ ఉంటుంది? లైట్ వెయిట్ రెడ్ బ్రిక్ అండి. అంటే స్ట్రెంత్ విషయంలో సేమ్ రెండు ఒకటేనండి. కాకపోతే ఇది కొంచెం సాలిడ్ గా ఉంటుంది. లైట్ వెయిట్ బ్రిక్ ఏంటంటే మెషిన్ మేడ్ ఉంటుంది, సాలిడ్ గా ఉంటుంది. ఓకే ఓకే. అంటే అట్ ద సేమ్ టైం సిమెంట్ బ్రిక్ లో కూడా లైట్ వెయిట్ వచ్చాయి. సిమెంట్ లో లైట్ వెయిట్ అంటే మనకి ఏఏసీ బ్రిక్స్ అంటామండి. ఓకే. ఏఏసీ బ్రిక్స్ ఏంటంటే వాటి సైజ్ 2 feet ఉంటుందండి. 2 feet by 4 inches by 8 inches, లేకపోతే 6 inches by 8 inches. అవి డిఫెండ్స్. అవి ఏంటంటే లైట్ వెయిట్ బ్రిక్స్. ఒక ఏఏసీ బ్లాక్ 7 రెడ్ బ్రిక్స్ తో సమానం అండి. 7 రెడ్ బ్రిక్స్ మనం కలుపుకుంటే ఆల్మోస్ట్ 28 kgs, 25 to 28 kgs ఉంటుందండి. ఒక ఏఏసీ బ్లాక్ ఏంటంటే అది
14-15 కేజీలు ఉంటుంది. ఏసీ బ్లాక్స్ ఏంటంటే బేసిక్ గా లోడ్ బేరింగ్ వాల్స్ దగ్గర వాడమండి బేసిక్ గా. అచ్చా. ఇప్పుడు మామూలుగా G+1 G+2 అంటే వాడుకోవచ్చు. ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి, అక్కడ నాన్ లోడ్ బేరింగ్ ఉంటే పార్టీషన్ వాల్స్ ఇలాంటి చోట్ల ఏసీ బ్రిక్స్ వాడుకోవచ్చు. ఓకే. లేకపోతే మామూలు రెగ్యులర్ కన్స్ట్రక్షన్ అయితే సిమెంట్ బ్రిక్స్ కానీ రెడ్ బ్రిక్స్ కానీ వాడుకోవచ్చు. కొన్ని హై రేజ్ అపార్ట్మెంట్స్ చూస్తున్నాం, కంప్లీట్ బ్రిక్కే వాడరాలు, షియర్ వాల్స్ అంటారు, కాంక్రీట్ వాల్స్. అది ఎట్లా ఉంటుంది సార్? అంటే స్ట్రెంత్ విషయంలో దానికి దీనికి ఏముంటది వేరియేషన్? ఇంకా అదేంటంటే ఫాస్టర్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ అండి. ఇప్పుడు స్లాబ్ వేసి మళ్ళీ నెక్స్ట్ స్లాబ్ వేసి మనం బ్రిక్ వర్క్ స్టార్ట్ చేసుకొని బ్రిక్ వర్క్ అంతా చేసుకోవడానికి ఒక 15 days పడుతుంది. మామూలుగా జనరల్ గా నార్మల్ బిల్డింగ్ అనుకోండి, ఒక ఫ్లోర్ కి బ్రిక్ వర్క్ చేసుకోవాలి. మనం ఇదేంటంటే హై రైజ్ బిల్డింగ్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ డేస్ వాళ్ళు తగ్గించుకోవడానికి చూస్తారు, ఎందుకంటే కంప్లీషన్ ఫాస్ట్ గా అయితేనే వాళ్ళు ఫాస్ట్ గా అమ్ముకోగలరు. ఆ హై రైజ్ లో ఏం చేస్తారంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ బ్రిక్ వర్క్ వాళ్ళు ఏం చేస్తారంటే వాల్స్ కూడా కాంక్రీట్ వాల్స్ తో చేసుకుంటారు, షియర్ వాల్స్ అంటారు వాటిని. దాని వల్ల ఏంటి అంటే మనకి కాస్ట్ కొంచెం ఎక్కువ, కాకపోతే ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే మనకి తొందరగా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి అక్కడ ఇది మ్యాచ్ అవుతుంది. మళ్ళీ కాస్ట్ చూసుకుంటే ఇది కొంచెం బ్రిక్ వర్క్ మీద ఆల్మోస్ట్ 40% ఎక్కువ ఉంటుంది మన షియర్ వాల్స్ కి వెళ్తే. కాకపోతే ఏంటంటే మనకి టైం కన్సంప్షన్ తగ్గిపోతుంది కాబట్టి అది మనకి తొందరగా సేల్ అవుతుంది, ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ అవుతుంది కాబట్టి అక్కడ మ్యాచ్ అవుతుంది. స్ట్రెంత్ విషయంలో సేమ్ సార్? లేదంటే సేమ్ సార్. మనం అంటే ఇప్పుడు స్ట్రక్చరల్ డిజైన్ ఇస్తారు మనకి. ఓకే. ఇప్పుడు ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ కి మనకి ఆ వాల్ లో ఎంత స్టీల్ ఉండాలి, ఏ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ వాడాలి, M25 M30 M35 స్ట్రక్చరల్ ఇంజనీర్స్ మనకి ఇస్తారు. దాన్ని బట్టి ఆ డిజైన్ ఆ స్ట్రెంత్ బట్టి వాళ్ళు ఇస్తారు. బేసిక్ గా షియర్ వాల్స్ ఎక్కడ వాడతాం అంటే మన ఎర్త్ క్వేక్ రెసిస్టెన్స్ కోసం వాటి కోసం ఎక్కువ వాడతారు అనమాట. లిఫ్ట్ వాల్స్ లోని మామూలు జనరల్ గా కూడా లిఫ్ట్ వాల్స్ పెద్ద ఉన్నాయి అనుకోండి, అవి షియర్ వాల్స్ కి వెళ్తారు. మామూలుగా కూడా హై రైజ్ లో ఇప్పుడు తొందరగా కంప్లీట్ అవడానికి షియర్ వాల్స్ తీసుకున్నారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎర్త్ క్వేక్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అందులో. అచ్చా సార్. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అపార్ట్మెంట్స్ లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఇలా కట్టినామా 1 year 2 years లో లీకేజ్లు అయ్యి కారిపోయి కొంచెం ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ ఎదుర్కొంటారు చాలా మంది కస్టమర్స్. మేము కూడా చూస్తున్నారు కదా. లీకేజీల విషయంలో ఈ బ్రిక్స్ అయితే సిమెంట్ బ్రిక్స్ కానీ రెడ్ బ్రిక్స్ కానీ వాటి పాత్ర ఏమన్నా ఉంటుందా? లీకేజ్ విషయంలో బేసిక్ గా ఏంటి అంటే లీకేజ్ అనేది 2 రకాలుగా ఉంటుంది సార్. ఒకటి వాల్ లోపల నుంచి మనకి వర్షం పడినప్పుడు బయట నుంచి లోపలికి రావడం అనేది ఒక లీకేజ్. ఇంకోటి ఫ్లోర్ లోపల నుంచి బ్రిక్స్ లోకి రావడం అనేది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే బేసిక్ గా మనం బ్రిక్ వర్క్ స్టార్ట్ చేయకముందే DPC లేయర్ అంటాం, డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అని చెప్పేసి ఒక 4 inch DPC లేయర్ మొత్తం ఎక్కడైతే బ్రిక్ వర్క్ వస్తుందో అదంతా ఆ లేఅవుట్ అంతా కూడా ముందు 4 inch తో కాంక్రీట్ బెడ్ వేసేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే బ్రిక్ కి ఫ్లోర్ కి మధ్యలో 4 inch డిఫరెన్స్ ఉంటుంది మీకు. సో ఒకవేళ ఫర్ ఎనీ కేస్ మీకు కిందకి వాటర్ సీపేజ్ వచ్చినా కూడా బ్రిక్ వరకు రాదు. సో బ్రిక్ అబ్జార్బ్ చేసుకోదు. బ్రిక్ అబ్జార్బ్ చేసుకోదు కాబట్టి వాల్ లోకి సీపేజ్ రావడం చాలా తక్కువ. ఇంకా బయట నుంచి వచ్చే సీపేజ్ అంటారా, అది మన ప్లాస్టింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. బేసిక్ గా ఎక్స్టర్నల్ ప్లాస్టింగ్ లో వాటర్ ప్రూఫింగ్ కెమికల్ SBR లాటెక్స్ కానీ ఏదో ఒకటి ఉంటుంది, అది వాడి నీట్ గా ప్లాస్టింగ్ చేసి జాయింట్స్ అన్ని నీట్ గా ప్యాక్ చేస్తే మనకి వాల్ లోకి ఎక్స్టర్నల్ సీపేజ్ అయితే రావడం కష్టం సార్. అది ప్లాస్టింగ్ మంచి మ్యాన్ స్కిల్ పవర్ చేసి మనం కూడా మంచి కేర్ తీసుకొని ఎక్స్టర్నల్ ప్లాస్టింగ్ నీట్ చేసుకుంటే బయట నుంచి రాదు. ఇంకా ఫ్లోర్ లోంచి వచ్చే సీపేజ్ ఏదైనా ఉందో మన DPC తో కవర్ చేస్తున్నాం, DPC లేయర్ అంటాం. సో అదేంటంటే బ్రిక్ వర్క్ కి మన ఫ్లోరింగ్ కి మధ్యలో ఒక చిన్న అడ్డుకట్లా ఉంటుంది అనమాట. సో ఫ్లోర్ లోకి ఒకవేళ మనం క్లీన్ చేసుకుంటున్నప్పుడు ఏదైనా జాయింట్స్ లోంచి వాటర్ కింద ఫ్లోర్ లోకి వెళ్ళినా సరే అది బ్రిక్ తగలకుండా చూసుకుంటాం అనమాట. సో చాలా వాల్యూడ్ ఇన్ఫర్మేషన్ మా రియల్ ఎస్టేట్ ప్రేక్షకుల కోసం అందించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూశారుగా ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్ టీవీలో ఈరోజు ఒక ముఖ్యమైన విషయం. అంటే చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది, ఏంటి రెడ్ బ్రిక్ ఏది ఎక్కువ సిమెంట్ బ్రిక్ తక్కువ అనే దాంట్లో కొంచెం అనుమానం ఉంది. కానీ ఒక ఎక్స్పర్ట్ మనతో ఏది యాంప్లిఫై ఇన్ఫ్రా ఆపరేషన్స్ హెడ్ విక్రమ్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే బ్రిక్స్ క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ స్ట్రెంత్లో కానీ సిమెంట్ బ్రిక్స్ కానీ రెడ్ బ్రిక్స్ కానీ సేమ్ స్ట్రెంత్ ఉంటుంది, సేమ్ క్వాలిటీ ఉంటుంది, సేమ్ క్వాంటిటీ ఉంటుంది అనే పద్ధతిలో చాలా స్పష్టంగా చెప్పారు. మరో మంచి వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Hi, this is Kev Karthik. Please subscribe and like and share Real Estate TV.